ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలు ప్రస్తుతం వివిధ ఓటీటీల వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత అలా వస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం సిల్లు కరుపత్తి తెలుగులో నారింజ మిఠాయి పేరుతో విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, అసలు దీని కథ ఏంటి అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టడం వల్ల మేము ఇలాంటి ఎటువంటి వీడియో పెట్టినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ముందుగా కథ ఏంటంటే, సింగిల్ లైన్లో చెప్పడానికి ఇది ఒక్కరి స్టోరీ కాదు, 4 జంటల కథ. మురికివాడలో ఉండే పిల్లాడు, ధనవంతుల కుటుంబంలోని బాలిక, క్యాన్సర్తో బాధపడే యువకుడు, ఫ్యాషన్ డిజైనింగ్ చేసే అమ్మాయి, ఆసుపత్రిలో పరిచయమైన ఇద్దరు వృద్ధులు, పెళ్ళై 3 పిల్లలు ఉన్న జంట అంటూ 4 చిన్న కథలను కలిపి ఒక గొడుగు కిందకి తీసుకొచ్చాడు దర్శకుడు. ఇలా వేరువేరు నేపథ్యాలు కలిగిన 4 జంటల మధ్య ప్రేమ ఎలా పుట్టింది, అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందంటే, ప్రేమ రాయడానికి చెప్పడానికి 2 అక్షరాలే, కానీ ప్రతి ఒక్కరి జీవితాలను తడిమే భావోద్వేగం. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఏ వయసులో పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో అంతే బాధను పెడుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రేమలోని మాధుర్యాన్ని, అదే ప్రేమలోని చేదును కూడా చూడకుండా అడుగు ముందుకు వేసి ఉండరు. ఇదే నేపథ్యాన్ని నారింజ మిఠాయి కోసం తీసుకున్నాడు దర్శకుడు. 4 వేరువేరు ప్రేమ కథలని ఒకటిగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఏ కథతోనూ ఇంకో కథకు సంబంధం ఉండదు. 4 వేరువేరు నేపథ్యాలు కలిగిన మనుషుల జీవితాలని ప్రేమ ఎలా ప్రభావితం చేసిందన్నది చూపించాడు. పింక్ బ్యాగ్ పేరుతో మొదటగా చూపించిన కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మురికివాడలో ఉండే మహేష్ అనే బాలుడు ధనవంతురాలైన మిట్టి అనే అమ్మాయిని ఎలా కలుసుకున్నాడన్నది ఆద్యంతం అలరిస్తుంది. ఆయా సీన్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కాకిగాడి పేరుతో ఇద్దరు యువజంట మధ్య ప్రేమను చూపించారు. క్యాబులో పరిచయమైన ఓ యువజంట మధ్య ప్రేమ ఎలా చిగురించిందన్న కథ కాస్త రొటీన్ గానే సాగుతుంది. టర్టిల్స్ పేరుతో వృద్ధ జంట మధ్య మరో ప్రేమ కథని ఆసక్తిగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ ప్రేమ కథకి టర్టిల్స్ అనే పేరు పెట్టడానికి కూడా కారణాన్ని కథలోనే వివరించే ప్రయత్నం చేశాడు. మలి వయసు ప్రేమకి చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. చివరికి సుఖాంతం చేశాడు. ఇక హే అమ్ము పేరుతో చూపించిన ప్రేమ కథ మిడిల్ క్లాస్ కుటుంబంలో మహిళల జీవితాలను ప్రతిబింబిస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు 3 పిల్లలు, భర్త కోసం కష్టపడే సగటు మహిళ జీవితాన్ని చూపించాడు దర్శకుడు. పెళ్ళయి పిల్లలు పుట్టి ఏళ్లు గడుస్తున్న కొద్దీ భార్యాభర్తల మధ్య ప్రేమ ఏ విధంగా కొరవడుతుందో ఈ కథలో కనిపిస్తుంది. ఈ కథ చాలా మంది జీవితాలకి దగ్గరగా ఉంటుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి, నారింజ మిఠాయిలో సముద్రకని మినహా మిగిలిన నటీనటులు ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్ళు కాదు. అయినా ఆ పాత్రల్లో వాళ్ళ నటన మెప్పిస్తుంది. మురికివాడ బాలుడిగా మహేష్, మిట్టుగా సారా చక్కగా సరిపోయారు. ఇక యువజంట మణికందన్, నివేదిత పర్వాలేదు. వృద్ధ జంట యశోదు, ప్రకాష్ పాత్రలో కనిపించిన లీలా శాంసన్, శ్రీరామ్ జోడీ తెరపై సరదాగా సాగిపోతుంది. ఆద్యంతం హృదయంగా సాగుతూ ఉంటుంది. ఇక హే అమ్ములో కనిపించిన సముద్రకని, సునైన జోడీ కూడా అలరిస్తుంది. తెరపై కనిపించే నటీనటులు ఎక్కడా మనకు నటిస్తున్నట్లు కనిపించదు. నిజ జీవిత కథకి చక్కగా సరిపోయారు. టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుంది. ప్రదీప్ కుమార్ సంగీతం సినిమాలో మనల్ని లీనం చేస్తుంది. ఈ సినిమా విషయంలో మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. అభినందన్ రామానుజం, మనోజ్ పరమహంస, వినయ్ కార్తిక్, యామిని అగ్నిమూర్తి 4 కథలను చక్కగా తెరకెక్కించారు. 4 జంటల జీవితాల్లో ప్రేమ ఎలాంటి పాత్ర పోషించిందన్న నేపథ్యాన్ని తీసుకుని హలితా షమీం చక్కగా తీర్చిదిద్దారు. ప్రతి సన్నివేశాన్ని హృదయంగా రాసుకున్నారు. అయితే ప్రతి కథలోనూ అక్కడక్కడ సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తూ ఉంటాయి. కేవలం క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తీసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓటీటీ ప్రేక్షకులకు మాత్రం నారింజ మిఠాయి ఖచ్చితంగా నచ్చుతుంది.